ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఆగస్టు 9వ తేదీన వస్తున్నటువంటి శ్రావణ మాసంలోని మొదటి శుక్రవారం రోజున ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కనుక లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. అయితే ఆగస్టు 9వ తేదీన వస్తున్నటువంటి శ్రావణ మొదటి శుక్రవారం రోజున ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి, అలాగే ఈ యొక్క మాసానికి అలాగే శ్రావణ శుక్రవారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, ఎటువంటి నియమాలు ఈ సమయంలో మనం పాటించాల్సి ఉంటుంది. ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే ఆగస్టు 5వ తేదీ నుండి మనం శ్రావణ మాసంలోకి అడుగుపెట్టాం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు హైందవుల ఇంటింటా కూడా ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. పూజలు నోములతో ప్రతి ముత్తైదువు హడావిడి పడిపోతుంది. అందులోనూ శ్రావణ శుక్రవారాల సంగతి ఇక చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అసలు శుక్రవారం అంటేనే ప్రేమ, దాంపత్యం, అందం ఇటువంటి వాటికి చిహ్నం. ఎందుకంటే ఈ వారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడు. పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం అంటే చాలా ఇష్టం. కాబట్టి శుక్రవారం రోజు అమ్మవారిని కొలిస్తే కనుక అటు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, గ్రహాల యొక్క అనుకూలత కూడా సిద్ధిస్తుంది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం. చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసమే ఈ శ్రావణ మాసం. విష్ణుమూర్తి, మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారో ఈ మాసాన అమ్మవారిని కొలుచుకునే వారి యొక్క దాంపత్యం కూడా అంతే అన్యోన్యంగా సాగుతుంది. సంపదకి అధిపతి అయిన లక్ష్మీదేవికి చంచలమైంది అని ఒక గుణాన్ని ఆపాదిస్తారు. ఈ మాటలు నిజం కూడా లేకపోలేదు. సంపద చేతిలో ఉంది కదా అని చులకనగా అజాగ్రత్తగా ఉంటే అది ఏదో ఒక రోజున చేజారిపోక తప్పదు. అందుకని సంపద, సౌభాగ్యాల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి. వాటిని తమకు అందించిన దైవం పట్ల కృతజ్ఞతని ప్రకటించే రోజులు ఈ శ్రావణ మాసపు తిథులు. శ్రావణ మాసం అమ్మవారికి ఇష్టమైన నెల. కాబట్టి ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి పూజను చేసుకుంటారు. అమ్మవారిని వరాలిచ్చే తల్లిగా భావించి కొలుచుకుంటారు. కాబట్టి ఆమెను వరలక్ష్మి రూపంలో పూజించుకుంటారు. ఆ రోజున ఏదైనా ఇబ్బంది వస్తుంది అనుకునేవారు మొదటి శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ వ్రత విధానాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి అందించాడని పురాణాలు కూడా చెబుతున్నాయి. శ్రావణ మాసంలో మగవారంతా కూడా పొలం పనుల్లో తీరిక లేకుండా ఉంటారు. ఆ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు, పూజలు చేసుకునేందుకు కావలసినంత సావకాశం దక్కుతుంది. పురుష ప్రధానంగా సాగే హైందవ క్రతువుల్లో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం బహుశా ఈ శ్రావణంలోనే ఎక్కువగా చిక్కుతుంది. ఈ మాసంలో పసుపు రాసుకోవటం, పెసరపప్పును తినటం, పూలు, పత్రితో పూజించటం, పండ్లను, శనగలను పంచిపెట్టటం వంటి ఆచారాలన్నీ కూడా వర్ష ఋతువులో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేసేవే. పూజలు, వ్రతాలు, పేరంటాలు, వాయినాలు వీటన్నింటి వల్ల సామాజిక బంధాలు కూడా మెరుగుపడతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా శ్రావణ మాసంలోని వచ్చేటటువంటి శుక్రవారాలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఒక ఆధ్యాత్మికమైన వాతావరణం ఈ మాసంలో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు మహిళలకు చాలా ప్రత్యేకమైనవిగా మనం చెప్పుకున్నాం. అయితే 2024వ సంవత్సరంలో శ్రావణ మాసంలోకి మనం అడుగుపెట్టాం. అయితే ఆగస్టు 9వ తేదీన శ్రావణ మొదటి శుక్రవారం రావటం జరిగింది. ఈ రోజుకు చాలా ప్రాధాన్యత అనేది కనిపిస్తుంది. జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సును కొనసాగించడానికి ఆ రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఖచ్చితంగా మీరు పూజించాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా మీరు ఈ యొక్క శ్రావణ శుక్రవారం రోజు ఈ వస్తువులను కనుక కొనుగోలు చేశారంటే లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆర్థికంగా మనం గణనీయమైన పురోగతిని సాధించగలుగుతాం. అయితే శ్రావణ శుక్రవారం రోజు అంటే ఈ సంవత్సరంలో మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు 9వ తేదీన మీరు కొనుగోలు చేయాల్సినటువంటి వస్తువుల విషయానికి వస్తే కనుక జంట సర్పాల విగ్రహం. వాస్తు శాస్త్రం ప్రకారం ఒక జత రాగి లేదా వెండి సర్ప విగ్రహాలను కాని కొనుగోలు చేసి ఇంట్లో ఉంచటం చాలా శుభప్రదంగా భావించబడుతుంది. ఇంటి ప్రధాన ద్వారం కింద వెండి సర్ప విగ్రహాన్ని ఉంచటం వల్ల అసంపూర్తిగా ఉన్న పనులన్నీ కూడా మళ్లీ ప్రారంభమవుతాయి. ఇది మన జీవితం నుండి అన్ని ప్రతికూలతలను తొలగిస్తుంది.
కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు జంట సర్పాల విగ్రహాన్ని మీరు ఇంటికి తెచ్చుకుంటే, అంటే వెండి కానీ లేకపోతే రాగితో చేసినటువంటి సర్పాల విగ్రహాన్ని మీరు ఇంటికి తెచ్చుకుంటే కనుక మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతికూలతలు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు. అలాగే మరొక వస్తువు ఏమిటి అంటే కనుక పసుపు. అంటే ఈ శ్రావణ శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. వరలక్ష్మి వ్రతాన్ని కూడా శ్రావణ శుక్రవారాల రోజుల్లోనే చేసుకుంటారు. అయితే మొదటి శ్రావణ శుక్రవారం రోజున మీరు పసుపును కనుక ఇంటికి తెచ్చుకుంటే, అంటే అది ఎంత మోతాదులో అయినా పర్వాలేదండి, ఒక 5 రూపాయలు 10 రూపాయల పసుపు ప్యాకెట్ అయినా సరే అండి, మీ ఇంట్లో ఉన్నా కానీ మళ్ళీ తెచ్చుకొని పూజలో లక్ష్మీదేవి పటం ముందు ఆ యొక్క పసుపును మీరు మీ యొక్క 3 వేళ్లతో చల్లుతూ ఆ లక్ష్మీదేవిని పూజించండి. పసుపు అనేది ఎంత మంగళకరమైనటువంటి పదార్థమో మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎటువంటి శుభకార్యం కూడా ఈ పసుపు లేనిదే జరగదు. లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన పదార్థం. కాబట్టి ఈ యొక్క పసుపును 5 రూపాయల పసుపు అయినా సరే అండి, ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకొని పూజలో లక్ష్మీదేవి పటం ముందు మీరు కాళ్ల దగ్గర మీ యొక్క చేతి 3 వేళ్లతో ఆ యొక్క పసుపును వేస్తూ మీరు పూజ చేసుకోండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు దక్కి తీరుతుంది. ఇక మరొక వస్తువు ఏమిటి అంటే కనుక లక్ష్మీ గవ్వలు. 5 లక్ష్మీ గవ్వలను ఈ రోజు ఇంటికి తెచ్చుకొని మీ యొక్క పూజా మందిరంలో మీరు లక్ష్మీదేవి పటం ముందు ఒక పళ్ళెం పెట్టి ఆ పళ్ళెంలో కొన్ని అక్షింతలను పోసి ఆ యొక్క అక్షింతలలో ఈ యొక్క లక్ష్మీ గవ్వలను 5 వేసి పూజ చేసుకోండి. ఈ విధంగా కనుక మొదటి శ్రావణ శుక్రవారం రోజు చేశారంటే ఆ లక్ష్మీదేవి సంతసించి 1 కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడతారు. అంటే ఆ విధంగా ధనవర్షాన్ని మీ పైన కురిపిస్తారు. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలకి బాధలకి ఖచ్చితంగా మీకు విముక్తి కూడా లభిస్తుంది. కాబట్టి లక్ష్మీ గవ్వలు అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉంటాయండి. అటువంటి లక్ష్మీ గవ్వలను 5 తెచ్చుకొని మీరు పూజ చేసే సమయంలో పూజలో పెట్టుకోండి. ఈ విధంగా శ్రావణ మొదటి శుక్రవారం రోజు మీరు మీ యొక్క పూజలో పెట్టుకుంటే కనుక అనేక శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. మీ జీవితంలో ఉన్నటువంటి అన్ని అడ్డంకులను తొలగించుకొని అపారమైన ధన సంపదను పొందుకోగలుగుతారు. ఇక మరొక వస్తువు ఏమిటి అంటే కనుక బెల్లం. బెల్లం అనేది కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన పదార్థం. శ్రావణ మొదటి శుక్రవారం రోజున మీరు బెల్లాన్ని కొనుగోలు చేసుకుని మీ ఇంటికి తెచ్చుకోండి. అంటే కొంచెం పరిమాణంలో అయినా పర్వాలేదండి, కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోండి. పూజలో లక్ష్మీదేవి పటం ముందు బెల్లాన్ని కూడా మీరు నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకుని ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. బెల్లంని బంగారంతో సమానంగా కూడా మనం పోలుస్తూ ఉంటాం. అటువంటి విలువైనటువంటి ఈ యొక్క పదార్థం బెల్లం ఏదైతే ఉందో దాన్ని కొనుగోలు చేసి మీరు ఈ యొక్క శ్రావణ మొదటి శుక్రవారం రోజు ఇంటికి తెచ్చుకున్నారంటే సకల శుభాలను పొందుకోగలుగుతారు. మీ జీవితంలో మీకున్న ప్రతికూలతలు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. సకల సౌభాగ్యాలకి అధిపతి అయినటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆర్థికంగా మాత్రమే కాకుండా మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి సుఖ సంతోషాలను కూడా చూస్తారు. అంతకుముందు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతూ వస్తున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం కూడా లభిస్తుంది. చూశారు కదండి, శ్రావణ శుక్రవారానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మొదటి శుక్రవారం రోజు ఇంటికి తెచ్చుకోవలసినటువంటి వస్తువులు ఏంటి, ఆ వస్తువుల వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది, ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్